మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. చాలామందికి దుర్గాష్టమి సంబంధించిన పూజలు ఎప్పుడు చేసుకోవాలి అందరూ కూడా కొద్దిగా అష్టమి నవమి పూజలకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు, అంటే ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అటువంటి సమయంలో మరి స్వామి దుర్గాష్టమి రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా దుర్గాష్టమి రోజున పూజలు అనేవి కొంతమంది ఇంటిలో బలి ఇవ్వడానికి, అంటే గుమ్మడికాయని బలి ఇవ్వడానికి ఉపయోగించుకునేటువంటి పూజగా చెప్పవచ్చు. అలాగే కుంకుమార్చన సంబంధించినటువంటి పూజ చేసుకోవడానికి కూడా వినియోగించుకోవచ్చును. కొద్దిమంది మిత్రులు మరి అంటే కంపెనీ వాళ్ళు మహర్నవమి రోజు సెలవిచ్చేసి ఇక దసరా రోజు సెలవిచ్చేస్తారు కాబట్టి అష్టమి రోజు కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. మరి ఆ పూజలు ఎప్పుడు చేసుకోవాలి అని అడిగే వాళ్ళకి ఒక చిన్న వీడియో చేసి పంపిస్తున్నాను. దాన్ని తప్పకుండా మీరు ఫాలో అయ్యి 10 మందికి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. దుర్గాష్టమి పూజ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే ధైర్య సాహసాలని, అలాగే మనకున్నటువంటి రోగనాశనాన్ని కలిగించి దిష్టి దోషాలని తొలగించేదే మహా అష్టమి పూజ, దుర్గాష్టమి పూజ. ఈరోజు నాకు తప్పకుండా మీరు కుంకుమార్చన చేసుకోండి. తప్పకుండా మనకి ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి, పండు గుమ్మడికాయ కొట్టండి, బూడిద గుమ్మడికాయ కట్టండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి దుర్గాష్టమి రోజు పూజ ఏ రోజు జరుగుతోంది అని అడిగితే 30వ తేదీ మంగళవారం, సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజున దుర్గాష్టమి. అమ్మలగనమ్మ గురమ్మల తల్లి ఆ యొక్క దుర్గాష్టమి భక్తుడి యొక్క కష్టం నుంచి, భక్తురాలి యొక్క కష్టం నుంచి విముక్తి కలిగించి ప్రశాంతతను ప్రసన్నతను కలిగించేదే దుర్గ. అంటే దుర్గములను నాశించేది, అంటే కష్టాలని నాశనం చేసేది దుర్గ. కాబట్టి అటు దుర్గాదేవిని మనము పూజించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మరి ఏ సమయంలో పూజిస్తే మంచిది? ప్రాతకాలంలో ఎప్పుడు పూజించాలి స్వామి, నాకు ఆ రోజు ఆఫీస్ సెలవు ఇవ్వలేదు, ఆఫీస్కి వెళ్ళాలి అని అడిగితే, ఇలాంటి ఆఫీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మంగళవారం రోజున పూర్వాషాఢ నక్షత్రంతో ఉన్నటువంటి అష్టమి ఉదయం 5:57 నుంచి 8:32 వరకు ఈ ఉదయకాలంలో పూజ చేసుకునే వాళ్ళు ఈ సమయాన్ని వినియోగించుకోండి. కాస్త లేట్ అయిన పర్లేదు స్వామి, పొద్దున్నే పిల్లలు ఉన్నారు, మరి వారి కోసం చూసుకోవాలి కదా, మరి ఏ సమయంలో పూజ చేసుకుని ఇంకో సమయం లేదంటే లగ్నం ఉంది, ఇంకొక లగ్నం ఉంది, కంగారు పడకండి. ఆ లగ్నం ఏమిటంటే 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో దుర్గాష్టమి పూజ చేసుకోవచ్చును. దుర్గాదేవి పూజ చేయాల్సిందే. నిమ్మకాయల మాల ఇప్పుడే వేయండి. ఎవరైనా కొంతమంది ఈ యొక్క నిమ్మకాయల దీపాలు పెట్టాలనుకుంటే కూడా ఈ సమయంలో పెట్టండి, చాలా మంచిదే. నిమ్మకాయ మాల అమ్మవారికి ఇప్పుడు ధరింపజేయండి, విశేషమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. అమ్మవారి ముందు గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ బలి ఇవ్వండి, మంచిదే. స్వామి నాకు ఆఫీస్ పొద్దునుంది స్వామి, సాయంకాల సమయంలో ఏమీ పూజ లేదా, నాకు సాధ్యం కాదా అని అడిగితే, ఎందుకు కాదండి, 6:11 నుంచి 6:11 నుంచి 7:59 వరకు మీరు ఈ దుర్గాదేవి అర్చనలు, దుర్గాదేవి పూజలు, కుంకుమార్చనలు, నిమ్మకాయ దీపాలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చును. అద్భుతమైనటువంటి అమ్మకి పూజ చేయండి. ఆ సమయంలో పూజ చేసిన, మీ ఆయుధాలకి పూజ చేసిన, మీ యంత్రాలకి పూజ చేసిన శుభమే కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే కొంతమంది మరి మధ్యాహ్నం స్వామి మంగళవారం కదా మధ్యాహ్నం పెట్టుకుంటే నిమ్మకాయల దీపాలు మంచిది కదా అన్న వారికి కూడా 3:45 నుంచి 5:11 మధ్య కాలంలో కూడా మీరు ఈ పూర్వాషాఢ నక్షత్రంతో ఉన్నటువంటి ఈ సమయంలో రాహుకాలంలో కనుక మీరు పూజ చేస్తే అమ్మ అనుగ్రహాన్ని కూడా పొందుకోవచ్చు. అక్కడ కూడా మీరు నిమ్మకాయల దీపం పెట్టుకోవచ్చును. గుళ్ళల్లోనే కాదండోయ్, ఇంటిలో తులసి కోట దగ్గర కూడా 3, 5, 7, 9, 11 నిమ్మకాయలను కోసి ఆ నిమ్మకాయ డిప్పాలలో దీపం పెట్టవచ్చును, మంచిదే. అలాగే మనకి సాయంకాల సమయంలో పూజ చేసే వారికి ఈ అష్టమి నవమి సంధి పూజ కూడా ఉందండోయ్. కనుక మీరు తప్పకుండా ఈ యొక్క 5:45 నుంచి 6:32 మధ్య కాలంలో కూడా మీరు కనుక పూజ చేస్తే ఈ అష్టమి నవమి సంధి పూజ కూడా అయిపోతుంది మీకు. ఆ టైంలో పూజ చేయడం వల్ల మీకు శత్రునాశనం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం తొందరగా పొందుకోవచ్చు. అంటే మిగతా సమయంలో పొందుకోవద్దని కాదండి, ఆ సంధి సమయం, అష్టమి నవమి సంధి సమయము ఇంకా మనకి పరిపూర్ణటువంటి ఒక మంచి శుభ సమయంగా చెప్పబడుతుంది. ఆ సమయంలో మీరు పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోండి. శుభమస్తు. నమస్కారం.